బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసిన టీటీడీ పథకాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపును రద్దు చేసింది. ఇటు టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్లకు మళ్లించాలని నిర్ణయించింది. ఇక ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదమైన లడ్డూ తయారీలో నెయ్యి వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నెయ్యి నాణ్యత పరిశీలనకు కమిటీ వేయాలని నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశము కాసేపటి క్రితమే ముగిసింది. తిరుమల అన్నమయ్య భవన్ లో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే స్వామివారి దర్శనానికి ప్రస్తుత రోజుల్లో దాదాపుగా 20 నుండి 30 గంటలు సమయం పడుతుంది ఆ సర్వదర్శనం భక్తులకు. అటువంటి సర్వదర్శనం భక్తులకు కేవలం 2-3 గంటల్లోనే దర్శనం అయిపోయే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని తాము ఆలోచిస్తున్నామని, ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారము తీసుకోనున్నామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు ఏదైతే తిరుమలలో విశాఖ శారదాపేట ఉందో అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కట్టడాలు అంటే నిర్మాణాలు చేపట్టారు. దాన్ని పూర్తిగా తాము స్వాధీనం చేసుకొని విశాఖ శారదాపీఠం మఠం ఏదైతే ఉందో దాన్ని డెమాలిష్ చేస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ మీద ఎప్పటి నుంచో కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీవాణి ట్రస్ట్ అనే పేరును తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కు నిధులు వస్తాయో అంటే టికెట్లు కొనుగోలు చేస్తారో భక్తులు అవన్నీ కూడా టీటీడీ మెయిన్ అకౌంట్ కి బదిలీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇటు టీటీడీలో ఎప్పటి నుంచో అన్యమతస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇతర అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర విభాగాలకు వాళ్ళని పంపించాలని కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆ స్కీమ్ అయితే అది కంటిన్యూ అవుతుంది. మెయిన్ అకౌంట్ ఒకటే ఉంటుంది, దానికి సబ్ అకౌంట్ ఎందుకు అని దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో అనుమానం ఉంది. ఆ అనుమానాలు తీర్చాలంటే మనం మెయిన్ అకౌంట్కే పోతే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అంతే. ఉందండి, మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నాం, తర్వాత చెప్తాం. అదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో స్టడీ చేసి నిర్ణయం తీసుకుందామండి. ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఈరోజు బోర్డులో తీసుకున్న నిర్ణయాలు